రెండేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని, రెండేళ్లుగా పేదల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో బుధవారం కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇచ్చినట్టే పాలన అందిస్తున్నామని, సూపర్ 6 తో పాటు మేనిఫెస్టోలో హామీలు అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని సాధించామన్నారు. రెండేళ్లలో 65,000 కోట్లకు పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఆడపడుచులకు 4.26 కోట్ల ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం, 10.90 కోట్లు, 46 లక్షల అన్నదాతలకు 8.985 కోట్లు, 1.25 మత్స్యకార కుటుంబాలకు 250 కోట్లు, స్త్రీశక్తి పథకంతో 71 కోట్ల ఉచిత ప్రయాణాలు, 2.90 లక్షల మంది ఆటో టాక్సీ డ్రైవర్లకు 436 కోట్లు పంపిణీ చేశామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం నియోజకవర్గంలో 1,055 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 9,65 లక్షలు అందించామని, 32,496 మందికి తల్లికి వందనం ద్వారా 44,35 లక్షలు, ప్రతి నెల 30,549 మంది లబ్దిదారులకు 316 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు. కొత్త వారికి పింఛన్లు అందించడమే లక్ష్యమన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. మనందరిది ముగ్గురు బలమని, ఒక్కరి బలం కాదన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, కార్యకర్తలు నిలబెట్టారని, ఈ రెండేళ్లలో ఎన్నో హామీలను అమలు పరిచామని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోందని, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. మోదీ 12 ఏళ్ల పాలన దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధించేలా చేసిందని, భవిష్యత్తుకు పునాదులు వేసిందని, వరుసగా 3 సార్లు మోదీకి మద్దతుగా నిలవడం వల్లే దేశం అభివృద్దిలో ముందుకు వెళ్తోందన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేని ఆంధ్రప్రదేశ్ నేడు ఎన్నో ప్రాజెక్టులతో ముందుకు సాగిపోతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యకర్తల త్యాగం, కృషి, కష్టంతోనే ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, రాష్ట మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంతా కూడా రాక్షస పాలన జరిగిందని, ఎవరూ శాశ్వతం కాదని, బలం, బలహీనత ఉంటుందన్నారు. మంచి పరిపాలన అందిస్తే ప్రజలే మనల్ని నిలబెడతారని, ఎన్నో సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, రాష్ట కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈవేళ ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నటువంటి కోర్టు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. ఈ రెండేళ్ల కాలంలో సాధించినటువంటి ప్రగతి ఆంధ్రప్రదేశ్ అంధకారంలో పోయినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో భవిష్యత్తు లేనటువంటి రాష్ట్రంగా తయారైనటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని తయారైనటువంటి సందర్భంలో ఈ 3 పార్టీల కార్యకర్తల కృషి ఫలితంగా రాష్ట్రంలో ఏదైతే భారతీయ ముందు చెప్తా ఉందో డబ్బులు సర్కార్ రాష్ట్రంలో ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి, లేకపోతే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ చేసేటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆలోచన దగ్గరలో ఆలోచన ఆంధ్రప్రదేశ్ లో జరిగితే మనందరూ ఉపయోగపడాల్సిన కాలంలో ఏం చేసాము అంటే సూపర్ 6 అమలు చేసినటువంటి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కూడా పూర్తి చేసేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా గమనించవలసినటువంటి రాష్ట్రంలో అభివృద్ధి ప్రతి సర్వేగా జరుగుతాం. ఈరోజు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల పెట్టుబడులు వచ్చాయంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కారు కారణంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సమర్థత కారణంగా మాత్రమే సాధ్యమైన లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి
పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, అమరావతిలో శరవేగంగా జరుగుతున్నటువంటి పనులు, విశాఖపట్నంలో ఆర్ఎస్ఎస్ బిడ్డలకు 1,30,000 కోట్లతో పెట్టుబడి, రామాయపట్నంలో BPCL 25,00,000 కోట్లతో పెట్టుబడి, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్లతో పెట్టుబడి, డేటా సెంటర్ ఇంతకాలంలో ఉపకరణల డిఫెన్స్ సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రకటించింది కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది కదా. గత 5 సంవత్సరాల్లో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అతి తక్కువ కాలంలో 2 ఏళ్ల కాలంలో అనేక ప్రాజెక్టులు సాధించి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి విషయానికి మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయనేటువంటి విషయం అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఓటమి చెందినటువంటి పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి ఈ 3 సంవత్సరాలు చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, కొత్త వాళ్ళకి పెన్షన్లు 2 నెలల్లో ముఖ్యమంత్రి గారు కొత్త వాళ్ళందరికీ పెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే, రైతులకి 15 అడుగులు ఎవరెత్తుకున్న రోడ్లన్నీ కూడా వ్యాధుల్లో లేదని నిన్ననే పర్యవేక్షించారు. ఈ 3 సంవత్సరాల్లో మన నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమి తరఫున, బీజేపీ తెలుగుదేశం జనసేన తరఫున నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ మాకు బట్టి రోడ్డు కానీ గ్రామీ రోడ్డు కానీ ఉందని అట్రాక్ట్ లేదు. అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డు చేస్తాం. 2029 మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేసరికి భీమవరం నియోజకవర్గంలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డు చేస్తాం. దానికి కొన్ని దాంట్లో కేంద్ర మంత్రి గారు సహకారం చేస్తారు. పేదవాళ్ళకి ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదవాళ్ళు లేకుండా చేయటం, గెలుస్తాం ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తాం. ఎన్ని కార్యక్రమాలు చేసి మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కార్యకర్తలందరూ ఎన్డీఏ కూటమి కార్యకర్తలకి తెలియజేసినప్పుడే మనందరూ ఐక్యమత్యంగా ఉందాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. తెలుగుదేశం మేము ఎక్కువ, జనసేన తక్కువ అనే భావన, బీజేపీ తక్కువ అనే భావన ఉండడానికి బీజేపీ మనందరూ ఒకటే. మనందరూ కలిసికట్టుగా ఉండటం వల్లే ఎన్డీఏ ఎన్ని సంక్షేమాలు చేశాము. ఎలక్షన్ మన హామీ ఇచ్చినవే కాకుండా ఇచ్చినవి ఇవ్వలేదు కూడా ఎన్నో ఇవ్వగల సంక్షేమ అభివృద్ధి దిశగా మన రాష్ట్రంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఏది చెప్పాలంటే భాగంగా తల్లి వందనం కావచ్చు, ఉచిత బస్ కావచ్చు, అలాగే అన్నదాన సిటీ కావచ్చు, అలాగే పెన్షన్ 3,000 చేయడం కావచ్చు. దాదాపు ఎన్నో కార్యక్రమాలు మనం పిల్లల కోసం, కార్యకర్తల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్ళకి ముఖ్యమైన సహాయం నిధులను కూడా దాదాపు 1,00,00,000 రూపాయలు కూడా వాళ్ళకి మనం చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కావచ్చు, కానీ మనందరూ ఒకటే. గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటే కలిసి రాష్ట్రం కోసం, నియోజకవర్గం కోసం పనిచేయాలి. కష్టపడి చిన్న పొరపాటు ఉన్నా మనం ఎటువంటి ప్రపంచాలు లేకుండా అందరం కలిసి పనిచేసే విధంగా ఇవ్వడం. సూపర్ 6 చెప్పాము. ఆ సూపర్ 6 అనుగుణంగా
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కీమ్స్ కూడా సుమారుగా 80% వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది మన రాష్ట్రానికి. గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఒక పక్కన లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రం నుండి పరిశ్రమలు తీసుకురావడానికి భారతదేశంలో అన్ని దేశాలకు చేసేటువంటి అన్ని రాష్ట్రాలకు ఎంత అభివృద్ధి ఉందో ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ద్వారా అంత జరిగేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ యొక్క ఎన్డీఏ ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. పల్లెల్లో బ్రహ్మాండం చెప్పుకోవడానికి ఒకటి చేయాలి కాబట్టి నెసెసరీ చేస్తా ఉంటాం. అది కూడా డబ్బులు ఇచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ప్యాకెట్ ఇచ్చి తీసుకురావాలి. అప్పుడు చేసి పరిమాణానికి 150 నుంచి 11 తీసుకుంటూ 2 కోట్ల మీద చేసేసారు. అది చేస్తే ఊరికి వచ్చేస్తారు. మనం కష్టం అవుతాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతుల్ని 2019 నుంచి 24 వరకు జరిగిన డ్యామేజ్ని పూడ్చుకుంటూ ప్రజా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే దాంట్లో తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. వికాసం వరకు 2 సంవత్సరాల పరిపాలన ప్రజా మద్దతుతో సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విధ్వంసం వైసీపీ గవర్నమెంట్ 2019 అధికారంలో వచ్చిన తర్వాత మొదలైంది. ప్రజా వేదికతో విధ్వంస పాలన ఆనాడు స్టార్ట్ చేస్తున్నారు వైసీపీ గవర్నమెంట్. ప్రజా నాయకులు ముందు చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు, జైల్లో పెట్టి 53 రోజులు జైల్లో పెట్టే వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ లో విధ్వంసం కొనసాగుతుంది. మన మధ్యలో వాళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో మామూలుగా లేదు. కూటమి నాయకుల మీద అరాచకాలు, అరెస్టులు, అక్రమ కేసులు. వాళ్ళు అభివృద్ధి చేస్తారంటే శూన్యం. వాళ్ళు దోచుకోవడం, దాచుకోవడంతోనే వైసీపీ అధికారంలో రాకముందు 2019, 2024 మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాల నుండి, విభాగాల నుండి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని చిన్నతనం చేసినటువంటి పరిస్థితుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ 5 సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ మాఫియా, లెక్కల మాఫియా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితులు లాభదానం లేదు. అలాగే ప్రజలకు భయపడుతుంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడెక్కడ మాట్లాడలేని పరిస్థితి. ఏదైనా ప్రజల సమస్యల మీద ఓటు వస్తే అవసరాలు పోలీసులు చేయడం కూడా జరిగింది. అటువంటి అన్ని కష్టాలని కూడా ఆ రోజు 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారు. సూపర్ లో భాగంగా తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత తల్లికి వందనంలో ఇంట్లో ఇతరులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చేయడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో సంవత్సరానికి 20,000 రైతు గ్రామాల్లో జమ చేస్తున్నారు. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో రైతాంగం అయిపోతుంది. ప్రతి రైతు దగ్గరికి అడిగినప్పుడు ఎంతో ఆనందంగా మాకు సహాయం అందిస్తున్నారని ఎంతో ఇంట్లో కాకుండా వాళ్ళందరికీ ప్రారంభం చేసి అందులో వచ్చేసారు. ఎందుకంటే 5 సంవత్సరాలు పాలన కార్యకర్తలు ఉన్నారు. మానవ తీసుకొచ్చి ఆ నిరుద్యోగులు
పరీక్షలు అయిపోతాయి. ఆ పనులు కంపల్సరీగా మళ్ళీ సరైన వ్యక్తుల్ని చూసి కష్టపడే నాయకుడికి ఇవ్వకపోతే మాత్రం పార్టీ నాశనం